నమస్తే వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కృష్ణా రివర్ ఫ్రంట్ పార్క్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. శాశ్వత హక్కులతో పేదలకు పట్టాలు పంపిణీ చేస్తున్న సీఎం. టీడీపీ జనసేన బీజేపీ మధ్య తేలిన పొత్తుల లెక్క. ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో 8 గంటలకు పైగా సాగిన చర్చలు. మంగళగిరిలో ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవం. రానున్న ఎన్నికల్లో 175కి 175 గెలిపించి తీరుతామని స్పష్టం చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ప్రతి అడుగులను అభివృద్ధి అంటే ఇది అంటూ ప్రతి ఇంటికి మంచి చేస్తూ అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గతానికి ఇప్పటికీ తేడా గమనించాలని కోరారు. విజయవాడ కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్, రిటైనింగ్ వాల్, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు సీఎం జగన్ ప్రారంభోత్సవాన్ని చేశారు. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో పేదలకు ఇచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు కల్పించి లబ్ధిదారులకు అందజేశారు. కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్, రిటైనింగ్ వాల్, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు సీఎం ప్రారంభోత్సవం చేశారు. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో పేదలకు ఇచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు కల్పించి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ఎప్పుడు వరదలు వచ్చినా ఇక్కడికి వచ్చి 4 మాటలు చెప్పటమే కానీ ఖచ్చితంగా ఈ ఏరియాకు ఈ గోడ కడితే ఇటువంటి పరిస్థితి రాదు, ఈ గోడ కట్టాలని ఆలోచన చేసిన పుణ్యం ఏ ఒక్కరూ చేయలేదని ఆరోపించారు. అది ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతుందని చెప్పడానికి సంతోషపడుతున్నానని తెలిపారు. కరకట్ట గోడ కట్టడమే కాకుండా ఇక్కడ మన కృష్ణలంక ప్రాంతంలో ఉన్న మన అక్కా చెల్లెములు, మన పిల్లలు, మన అవ్వాతాతలు అందరూ ఆహ్లాదకరంగా సాయంత్రం పూట పార్కులో నడుచుకుని పోయేటట్టుగా సుందరీకరణ చేస్తూ మంచి పార్కులు రూపొందించే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని అన్నారు. ఇదే విజయవాడలో ఎప్పుడు జరగని విధంగా మీ బిడ్డ ప్రభుత్వంలో 400 కోట్ల పైచీలుక ఖర్చు పెట్టి అంబేద్కర్ పార్కును కూడా మీ అందరి కళ్ళ ఎదుటే ఫౌండేషన్ స్టోన్ వేయటం, ప్రారంభించడం కూడా చూశారని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ కరకట్టు వాళ్ళే మీరు చూస్తా ఉన్నారు. ఇటువైపున అటువైపున ఈ 2 కరకట్టు వాళ్ళలు, కరకట్టు గోడలు కూడా దాదాపుగా 500 కోట్ల రూపాయలతో ఈ కరకట్టు గోడను కట్టడమే కాకుండా ఇక్కడ కరకట్టు గోడ మీద కృష్ణలంక ప్రాంతం ఎప్పుడూ కూడా మునిగిపోతా ఉన్న పరిస్థితులే. ఎప్పుడు వరదలు వచ్చినా కూడా ఇక్కడికి ప్రతి సంవత్సరం వరద వచ్చినప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చి 4 మాటలు చెప్పే కార్యక్రమమే కానీ ఖచ్చితంగా ఈ ఏరియాకు ఈ గోడ కడితే ఇటువంటి పరిస్థితి రాదు, ఈ గోడ కట్టాలి అన్న ఆలోచన చేసిన పుణ్యం ఏ ఒక్కరూ చేయలేదు. అది ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతా ఉందని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. లోనే దాదాపుగా 31,866 పట్టాలకు సంబంధించి రకరకాల కేటగిరీస్ లో ఉన్న ఈ పట్టాలను రెగ్యులరైజ్ చేసి ప్రజలందరికీ కూడా మంచి చేస్తూ వీటికి సంబంధించిన సంపూర్ణ హక్కులు ఆ కుటుంబాలకు ఇచ్చే ఒక మంచి కార్యక్రమం ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఇందులో 22A లో 22A కింద పూర్తి హక్కులు లేక రిజిస్ట్రేషన్ చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్న దాదాపుగా 21,000 మంది మొత్తం విజయవాడ సెంట్రల్, వెస్ట్, ఈస్ట్ అన్ని చోట్లకు సంబంధించి 16 కాలనీలకు సంబంధించి రకరకాల చోట్ల ఇవన్నీ కూడా మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది. అదే రకంగా 9,125 పట్టాలు. తెలుగుదేశం జనసేన బీజేపీ మధ్య పొత్తు లెక్క తేలింది. 3 పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. అలాగే తెలుగుదేశం 17, బీజేపీ 6, జనసేన 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో 8 గంటలకు పైగా సాగిన సుదీర్ఘ చర్చలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో కేంద్ర మంత్రి షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు బైజన్ పండాలు ఈ మేరకు నిర్ణయానికి వచ్చారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారు ముగింపు దశకు చేరుకున్నాయి. అరకు, విజయనగరం, అనకాపల్లి, రాజమహేంద్రవరం, నర్సాపురం, తిరుపతి పార్లమెంటు స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుండగా కాకినాడ, మచిలీపట్నం పార్లమెంటు స్థానాల్లో జనసేన బరిలోకి దిగనుంది.
మిగతా 17 లోక్సభ స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేయనుంది. చంద్రబాబు నాయుడు నివాసంలో 3 పార్టీల అగ్రనేతల మధ్య సుదీర్ఘంగా జరిగిన చర్చల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో ఏ సీట్లో పోటీ చేయాలన్న అంశంపై తుది నిర్ణయానికి వచ్చారు. ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పండాలతో చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సీట్ల సర్దుబాటుపై మొత్తం చర్చలు ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ సీనియర్ నాయకులు పూర్తి చేశారు. వారి దగ్గరున్న సమాచారంతో మిత్రపక్ష నేతలతో చర్చించి ఖరారు చేశారు. చర్చల్లో కుదిరిన అవగాహన మేరకు రాజమహేంద్రవరం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, నర్సాపురం నుంచి రఘురామకృష్ణరాజు పోటీ దాదాపు ఖరారైంది. మిగతా 4 స్థానాలకు బలమైన అభ్యర్థులను నిలిపేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. నేడు బీజేపీ ప్రకటించే 2వ విడత లోక్సభ అభ్యర్థుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఒకరిద్దరి పేర్లు ఉండొచ్చని భావిస్తున్నారు. అసెంబ్లీ సీట్లకు వచ్చేసరికి ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేలు, కైకలూరు, విశాఖ ఉత్తరం, పాడేరుతో పాటు మరో 4 స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది. ప్రజలకు సమానంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో 175కి 175 గెలిపించి తీరుతామని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జగన్పై ఒంటరిగా పోటీ చేస్తే గెలవలేమని, పొత్తులు కలుపుకొని రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిని ఓడించి తీరి జగన్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటామని ఆయన పిలుపునిచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఆవిర్భవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి, జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నాయి బ్రాహ్మణ, వడ్డెర, బోయ, దళిత క్రైస్తవ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల, వైఎస్ఆర్ పార్టీ మంగళగిరి ఇన్ఛార్జ్ మరుగుడు లావణ్య, ఎమ్మెల్సీ మరుగుడు హనుమంతరావు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, దళిత నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. మహన్యత జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ బాటలో నడుస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. జగన్పై ఒంటరిగా పోటీ చేస్తే గెలవలేమని, పొత్తులు కలుపుకొని రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిని ఓడించి తిరిగి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గెలిపించుకుందామని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నెరవేరుస్తూ శ్రామికుల సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా నెరవేరుస్తూ రైతన్నని రాజుగా చేసేటటువంటి పరిపాలనని గత 5 సంవత్సరాలుగా కొనసాగిస్తూ వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల్ని అటు ఆర్థికంగా, సామాజికంగా చివరికి రాజ్యాధికారం వైపు కూడా అడుగులు వేసేటటువంటి కార్యక్రమాన్ని ఈ రోజున చేస్తూ ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యున్నతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దేటటువంటి అడుగులు వేస్తున్నటువంటి పరిపాలనలో అడుగులు వేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేమందరం ఆయనకి అండగా నిలబడాలి. మహాత్మా జ్యోతిరావు పూలే గారు కానివ్వండి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానివ్వండి, రచించి చూపించి వాళ్ళు చెప్పినటువంటి రాజ్యాంగం కానివ్వండి, వాళ్ళ బాటల్లో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో అండగా నిలబడ్డారు. ఆయన ఉద్దేశంగా తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి, ప్రజలకు చేరువైనాయి. అయితే ఎన్నికలు వచ్చినాయి 5 సంవత్సరాలు. ఇవాళ పరిస్థితులన్నీ కూడా వాతావరణం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారిని 175 అన్నారే, అది తప్పకుండా జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవాలి అని చెప్పి తహతహలాడేటటువంటి ప్రజల్ని వాళ్ళ మాటలు ఆ ప్రాంతంలో తిరుగుతుంటే అర్థమవుతుంది. ఖచ్చితంగా మరలా గెలుస్తాం. ఏ పొజిషన్ లో ఉన్నా గానీ మొదటి నుంచి అందరూ సమిష్టిగా ఉండి ముందుకు నడిపిస్తా ఉన్నారు. అలాగే ఎన్నికలు వచ్చిన సందర్భంలో సమిష్టి కృషి చేసి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఆంధ్ర రాష్ట్రంలో జెండా ఎగరవేయాలని కోరుకుంటూ అందరి సమిష్టి కృషి ఖచ్చితంగా వారిని ఆశిస్తూ అందరి అభిమానాలు, అందరి ఆశీస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటాయని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. వైఎస్ జగన్ లాంటి సీఎం మాకు కూడా ఉంటే బాగుంటుందని ఇతర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి జోగి రమేష్ అన్నారు. చరిత్ర సృష్టించడం వైఎస్ జగన్ కే సాధ్యం. కుప్పంలో చంద్రబాబు నాయుడిని, మంగళగిరిలో లోకేష్ ను ఓడించి తీరుతామని ఆయన జోస్యం చెప్పారు.
వైఎస్ జగన్ లాంటి సీఎం మాకు కూడా ఉంటే బాగుంటుందని ఇతర రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు. చరిత్ర సృష్టించడం వైఎస్ జగన్కే సాధ్యం. కుప్పంలో చంద్రబాబుని, మంగళగిరిలో లోకేష్ ను ఓడించి తీరుతాం. గుంట నక్కలు, తోడుదొంగలు చేసే నీచ రాజకీయాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ఈ 5 ఏళ్లలో ఎన్నో మేలు చేసినందుకు ధైర్యంగా ఓటు అడుగుతున్నాం. అన్ని వర్గాల ప్రజలు మన వెంట నడుస్తున్నారు. వారికి అండగా నిలవాలంటే మళ్లీ వైఎస్ జగన్ ను సీఎం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ గుంట నక్కలు, తోడుదొంగలు చేసే నీచ రాజకీయాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ 5 ఏళ్లలో ఎన్నో మేలు చేసినందుకు గాను ధైర్యంగా ఓటు అడుగుతున్నామని వారు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు మన వెంట నడుస్తున్నారని, వారికి అండగా నిలవాలంటే మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఒకటి బలం చాలదు, ఇద్దరు బలం చాలదు. ఇద్దరు కాదు, ముగ్గురు కలిసి వచ్చినా, 30 మంది కలిసి వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాటికి గొప్ప కూలిపోవాల్సిందే. 175 స్థానాలు మనం విజయం సాధించబోతా ఉన్నాం. రాసి పెట్టుకోమని చెప్తా ఉన్నాం. కుప్పంతో సహా చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోబోతా ఉన్నాడు. ఈ మంగళగిరి గడ్డ మీద లోకేష్ ని చిత్తుగా ఓడించబోతా ఉన్నాం. గుంట నక్కలు చేసే రాజకీయాలకి, తోడు దొంగలు చేసే రాజకీయాలకి కనిపెట్టుకుని ఉండాలా. అందరినీ కూడా తుదా ముట్టించే కార్యక్రమంలో మనం ముందడుగు వేయాలా. జగనన్న ఉంటేనే మనకు భవిష్యత్తు, మనకి కాదు 5 కోట్ల మంది తెలుగు ప్రజలకి భవిష్యత్తు ఒక జగనన్న మాత్రమే అని చెప్పేసి మనం చాటి చెప్పాలా. ప్రతి గడపలో అభివృద్ధి జగనన్న వాళ్ళే, ప్రతి ఇంట్లో అభివృద్ధి జగనన్న వాళ్ళే, ప్రతి గ్రామంలో అభివృద్ధి జగనన్న వాళ్ళే అని చెప్పేసి మనం అందరం కూడా చాటి చెప్పాలా. ఈ రోజున గర్వంగా తల ఎత్తుకొని తిరుగుతా ఉన్నాం. ప్రజలకి మేలు చేశాం కాబట్టి, ప్రజలకు మంచి చేశాం కాబట్టి, ప్రతి గడపకెళ్లి అక్క చెల్లిని పలకరిస్తా ఉన్నాం, ప్రతి గడపకెళ్లి అవాసాలను పలకరిస్తా ఉన్నాం. మేలు చేశాం కాబట్టి, మంచి చేశాం కాబట్టి భారతదేశంలో 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎవరైనా సరే, ఏ లీడర్ అయినా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే, నేను మంచి చేస్తేనే నాకు ఓటు వేయమన్నా దమ్మున్న నాయకుడు మన జగనన్న మాత్రమే. ఇది మనకి గర్వకారణం. దయచేసి మనమందరం కూడా కంకణ బద్దులమై ఉండాలా. ఆ మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ దేవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ మహనీయుడి ఆశీస్సులతో, ఆ మహనీయుడి అడుగుజాడలతో ఈ రోజు మన జగనన్న చేస్తున్న ప్రయాణంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలోని పద్మశాలీలకు తీరని అన్యాయం జరిగిందని మంగళగిరి అధ్యక్షులు జగ్గవరపు శ్రీనివాసరావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పద్మశాలీలకు ప్రత్యేక స్థానాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెద్దవడ్లపొడి కోకోకల ఎదురుగల గోలి నాగేశ్వరరావు సపోటా తోటలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని నలుమూలల నుండి పద్మశాలి సంఘం నాయకులు, విశాఖ కమిటీ సలహాదారులు టి వెంకటేశ్వర్లు, మంగళగిరి వర్కింగ్ ప్రెసిడెంట్ మునగపాటి వెంకటేశ్వర్లు, స్టేట్ ప్రధాన కార్యదర్శి సి అంజుబాబు, ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పప్పు రాజారావు, పద్మశాలి సంఘం కొలిమి కృష్ణ కమిటీ సభ్యులు ఎం కొలయప్ప, సమన్వయకర్త వైట్ల సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి మంగళగిరి పద్మశాలి సంఘం అధ్యక్షులు జగ్గవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఈ సమావేశంలో రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో తీర్మానాలు నిర్ణయించుకుంటున్నామని తెలియజేశారు. ఈ రాష్ట్రంలో వెనుకబడిన పద్మశాలీలకు రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. 32 నియోజకవర్గాలలో బలంగా ఉన్న చేనేత వర్గాలకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. పద్మశాలీలకు పుట్టినీలైన తిరుమల తిరుపతి దేవస్థానంలో మార్కండేయ మండపాన్ని నిర్మించుకునేందుకు స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. చదువుకునే విద్యార్థులకు తిరుపతిలో స్థలాన్ని కేటాయిస్తే ఉచిత వసతులతో భవనాన్ని నిర్మించుకుంటామని తెలియజేశారు. 36 నియోజకవర్గాలు, ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 7 నియోజకవర్గాల్లో చేనేతలు ఎటు ఓటేస్తే వాళ్లే ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి ఉంది. అలాగే విజయనగరం కానీ, లేకపోతే విశాఖపట్నం కానీ, ఇటు మంగళగిరి కానీ, చీరాలు కానీ, పెడన కానీ, ఇంకా అనేక నియోజకవర్గాల్లో అత్యధిక శాతం ఉన్నా మరి డబ్బు కావాలి, ఎన్నికల్లో పోటీ చేయడానికి కోట్ల రూపాయలు కావాలనే నెపంతో చేనేతల్ని పక్కన పెట్టడం అనేది చాలా దుర్మార్గం. ఇది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లాగా చేనేతలు కూడా కొన్ని నియోజకవర్గాలు రిజర్వేషన్ చేసి ఆ నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీలు, ఇటు తెలుగుదేశం కానీ, అటు వైఎస్ఆర్సీపీ కానీ, లేకపోతే ఇతర జనసేన కానీ, బీజేపీ కానీ, ఈ పార్టీలన్నీ కూడా చేనేతలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తేనే
చేనేతల తాలూకా మరి జీవితాలు బాగుపడతాయని చెప్పేసి వాళ్ళ ఆకలి చౌతులు ఆత్మహత్యలు అన్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది దాని మీద చేనేతలకి రాజకీయ ప్రాంతాలు లేకపోవడం వల్లనే చేనేతలు అట్టడుగునే మరి మునిగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా మరి గుర్తించి చేనేతలు రాజకీయ ప్రాంతం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలా కాని ఎడల త్వరలోనే మీటింగ్ రాష్ట్ర స్థాయిలో ఏర్పరిచి మా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఏ పార్టీ చేనేత మేలు చేస్తే ఆ పార్టీ పక్కన ఉండాలని చెప్పి నిర్ణయం కూడా మరి ఇప్పుడే తీర్మానం మధ్యాహ్నం చేయాలని చెప్పి డెసిషన్ తీసుకుంటున్నాం. అందరి మీద సమీకరణ చేసుకొని అక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేసి మన ఓట్లతోనే మనం గెలుద్దామనే దాని మీద ఒక తీర్మానం చేస్తున్నాం ఈరోజు. అలాగే రాష్ట్రంలో తిరుపతి దేవస్థానం అలివేలమంగ అమ్మవారి మేము పుట్టింటి వాళ్ళం. అక్కడ ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాల్లో లాంఛనాలు ఈవో మాకు ప్రొసీడింగ్ ఇచ్చి స్వామివారికి బట్టలు నేపిచ్చే విషయంలో కానీ నెల రోజుల పాటు ఉపవాసం ఉండి కూడా స్వామివారి బట్టలు తయారు చేస్తారు. అలాగే అమ్మవారికి బ్రహ్మోత్సవాల్లో ఏనుగు వాహనం రోజు సారే సీత లాంఛనాన్ని కూడా మేమే జరుపుతాము. మరి ఇలాంటి పరిస్థితుల్లో టీటీడీలో ఒక టెస్ట్ బోర్డు మెంబర్ ఇవ్వాలని, అలాగే కొండ మీద ఎన్నో మఠాలకి మఠాలు ఇచ్చారు, కానీ బాగున్నది మార్కండేయ మఠం మాకు నిర్మించుకున్న ఈ కొండ మీద స్థలం కేటాయించాలని, అలాగే పద్మశాలి పిల్లలు చదువుకునే పేద చేనేత కార్మికులు వీళ్ళకి ఇక్కడ ఉన్నోళ్ళకి విశాఖపట్నం రావచ్చు, విశాఖపట్నం ఉన్న వాళ్ళకి తిరుపతి రావచ్చు సీటు, ఆడ చదువుకునే దానికోసం ఉచితంగా మీరు స్థలాలు కేటాయిస్తే మేము ఉచితంగా భవనాలు మేము కట్టుకొని పిల్లలకి ఉచిత వసతి, ఉచిత భోజన వసతి కూడా కల్పించాలని చెప్పి మా సంఘం పరంగా అది తీర్మానం చేస్తున్నాము ఈరోజు. సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలు, ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర రైతాంగం కోలుకోలేని విధంగా దెబ్బతిందని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమెళ్ల రవీంద్ర కుమార్ ధ్వజమెత్తారు. కరువు మండలాల ప్రకటన, కేంద్ర ప్రభుత్వం నుంచి కరువు సహాయం పొందడంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. వ్యవసాయ రంగం, రైతులను ఆదుకోవటంలో జగన్ కేవలం మాటలు మనిషిగానే మిగిలిపోయాడని దుయ్యబట్టారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పేవని అబద్దాలేనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు కనకమెళ్ల రవీంద్ర కుమార్ విమర్శించారు. జగన్ అనాలోచిత నిర్ణయాలు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర రైతాంగం కోలుకోలేని విధంగా దెబ్బతిందని ధ్వజమెత్తారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ మోసపూరిత ప్రకటనలతో గతంలో ప్రజలను నమ్మించారని ఆయన విమర్శించారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగం, రైతులను ఆదుకోవటంలో జగన్ కేవలం మాటల మనిషిగానే మిగిలిపోయారని దుయ్యబట్టారు. అన్నదాతల ఆత్మహత్యలో రాష్ట్రాన్ని దేశంలో 3వ స్థానంలో నిలిపిన జగన్ రెడ్డి కౌలు రైతు ఆత్మహత్యలో 2వ స్థానంలో, రైతుల అప్పుల్లో కూడా ఏపీని అగ్రస్థానంలో నిలిపాడని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన రైతు వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో సుమారు 93.2% రైతు కుటుంబాలు అప్పుల పాలు అయ్యాయని ఆయన వాపోయారు. చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద కక్షపూరిత వైఖరితో పట్టిసీమను పట్టించుకోలేదు. పోలవరాన్ని తిరోగమన దశలో రివర్స్ టెండరింగ్ పేరుతో పూర్తిగా మూలన పడేశారు. పైగా ఈయన మూలన పడేసినందువల్ల పోలవరం ప్రాజెక్టులో వేలాది కోట్లు నష్టం జరిగేలాగా డ్యామేజ్ జరిగి అన్నీ కూడా కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ టీం కూడా విజిట్ చేసి ఈ జరిగిన డ్యామేజ్ని కంట్రోల్ చేయటానికి, డిజైన్ చేయటానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా ఈ రోజు వరకు తీసుకోకపోవటం చాలా దురదృష్టకరమైన పరిణామం. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది, పన్నులు వ్యవహరించకుండా. దీని ఫలితమే ఇవాళ రాష్ట్ర రైతాంగం, ముఖ్యంగా రైతాంగం అధోగతి స్థితికి నెట్టబడ్డారు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఖరీఫు, రబీకి కలిపి 1,42 లక్షల ఎకరాలు సాగు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 23, 24లో 2 సీజన్లో కలిపి 30 లక్షల ఎకరాలకు పడిపోయింది. అది 1,42 లక్షల ఎకరాలు ఎక్కడ, 1,30 లక్షలకి మొత్తానికి పడిపోయింది ఈ 2 సీజన్లలో కలిపేది. అయితే ఎందుకు ఇలా జరిగిపోయిందంటే సాగునీటి ప్రాజెక్టులు, డ్రిప్పు వగైరాల్లో 5 ఏళ్లలో 65,000 కోట్లు ఖర్చు చేయగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు చేసింది 30,000 కోట్లు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి కరువు మండలాల ప్రకటించడం విషయంలోనూ, కరువు మండలాలకు సంబంధించినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి తేటం విషయంలోనూ, రాష్ట్ర ప్రభుత్వం నిధులు
కరువు మండలాల్లో ఇవ్వటంలోనూ పూర్తిగా నిర్లక్ష్యం వహించినందువల్ల రైతులు ఈ రోజున దెబ్బతిన్నారు. పూర్తిగా వానలు లేవు, ఒక పక్కన నీరు అందట్లేదు, సాగు చేయడానికేమో రైతులకు ఊపిరాడట్లేదు. ఇది గమనించి వాతావరణ శాఖ ప్రకారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఉన్నది. కాపు సామాజిక వర్గానికి చెందిన వారంతా ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిలుపునిచ్చారు. కాపు నేత ముద్రగడ పద్మనాభాన్ని తమ పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. ముద్రగడ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు ఇంటి ముందు నుంచి తన కారు వెళ్తూ అక్కడ తన వాహనాన్ని ఆపారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి షెకావత్, జనసేనాని పవన్ కళ్యాణ్లు చర్చలు జరుపుతున్నారు. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు ఇంటి ముందు పాల్ కాసేపు హల్చల్ చేశారు. పాల్ రావాలి, పాలన మారాలి అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు నాయుడు నుంచి ప్రజలు కొత్తగా ఏమీ ఆశించడం లేదని పాల్ అన్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు పాలనను చూసినా ప్రజలు విసుగుపోయారని చెప్పారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాకుండా చంద్రబాబు నాయుడు చేస్తారని విమర్శించారు. పాలన అంటే సినిమాలో డాన్సులు చేయడం కాదని ఎద్దేవా చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 10 ఏళ్లుగా ఏపీని మోసం చేస్తూనే ఉందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికలు ఏపీ ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్తారని అన్నారు. సినీ నటుడు, సీనియర్ లీడర్ బాబు మోహన్ కూడా తమ పార్టీలో చేరారని, మరింత మంది కీలక నేతలు తమ పార్టీలో చేరాలని ఆయన కోరారు. అన్ని పార్టీలు కలిసి నాకు మద్దతు ఇవ్వండి. అందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ను కాపాడుదాం. పాలన రావాలి, పాలన మారాలి. 7569441275కి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా నిలబడడానికి ఇంకా మేము చూసారా, మీరు బాబు మోహన్ గారు జాయిన్ అయ్యారు మార్చి 4లో. టీడీపీని కాదని, బీజేపీని కాదని, బీఆర్ఎస్ని కాదని. అది మన పార్టీ. 120 మంది ఐఏఎస్ ఐపీఎస్లు జైలు. మనది బహుజనుల పార్టీ. మనం కుటుంబ పార్టీకి వ్యతిరేకం, కుల పార్టీకి వ్యతిరేకం. ప్రజాశాంతి పార్టీ రావాలి, మార్పు రావాలి. ఆ మార్పు మీరే తేవాలి. రేపు విజయం రావాలని ప్రార్థించండి. ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. కాపుల మీద గౌరవం ఉంటే కాపు నాయకులందరూ ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరుతున్నారు? ఈ 2 పార్టీల్లో ఉన్న కాపులందరూ బయటికి రండి. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చండి. పూల ఆశయాలు నెరవేర్చండి. మనం బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం 90% ఉన్నాం, 86% కంటే పైన. 2 కులాలే, 2 కుటుంబాలని ఏలాలి. నేను మీ కొరకు వచ్చా. దేవుడు పంపగా చిత్తశుద్ధి ఉన్న ప్రతి ఒక్కరూ 7569441275 కాల్ చేయండి. జాయిన్ అవ్వండి. మార్పు తీసుకొద్దాం. ప్రతి కుటుంబానికి ఉన్న 5 కోట్ల అప్పు తీర్చుతాను, అభివృద్ధి చేస్తాను, మీ కన్నీరు తుడుస్తాను. అందరికీ అన్ని విధాల ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతులకు. స్టీల్ ప్లాంట్ ఎవరు ఆపారు? ఫిబ్రవరి 28 ఇదే హైకోర్టులో నేను ఆర్గ్యూ చేసి ఆపడం జరిగింది. కొనకుంట ఎవరు అమ్ముతున్నారు? మోదీ. ఎవరికి అమ్ముతున్నారు? ఆయన ఫ్రెండ్ అదానికి. ఎంతకు అమ్ముతున్నారు? 8 లక్షల కోట్లది 8,000 కోట్లకి. అంటే 100 రూపాయలది రూపాయికి అమ్ముతున్నారు. ఎవడైనా సత్తా ఉందా? ఇప్పుడున్న రాజకీయ నాయకులు బీజేపీ, మోదీ తొత్తులో కారా? 4 ప్రాంతాల్లో 4 సిద్ధం బహిరంగ సభలను ఏర్పాటు చేస్తామని, సభలకు విశేషమైన స్పందన వచ్చిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సిద్ధం సభకు వచ్చిన లక్షలాది మంది ప్రతిపక్ష పార్టీలకు కనిపించలేదా అని ఫైర్ అయ్యారు. విశాఖలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, నేను మేలు చేస్తేనే ఓటు వేయమని సీఎం జగన్ చెప్తున్నారని అన్నారు. లక్షలాది మంది వచ్చి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆశీర్వాదం తెలిపారు. పొత్తులు పెట్టుకున్న పార్టీలు గతంలో చాలా తిట్టుకున్నాయని ఆరోపించారు. బీజేపీ, టీడీపీ నేతలు ఎలా తిట్టారో ప్రజలంతా చూశారు. బీజేపీ నేతలు చంద్రబాబు నాయుడును కట్టపుతో పోల్చారు. ఇప్పుడు మళ్లీ అవే పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయి. పొత్తుల కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వెంపర్లాడుతున్నారని అన్నారు. మీ కుటుంబంలో మీ తాలూకు ఆర్థిక స్థితిగతులు మారాయి అనుకుంటే, మీ పిల్లలు చక్కగా చదువుకున్నారనుకుంటే, వాళ్ళకి రాబోయే కాలంలో మంచి మీ విద్యా విధానం ద్వారా వాళ్ళ భవిష్యత్తుకి మంచి దారి చూపారనుకుంటే, మీరు మళ్ళీ నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి పిలిపించారు. చూసాం మనం. ఒక వారం రోజులు ఒక ఎపిసోడ్ జరుగుతుంది దేశంలో, రాష్ట్రంలో. పొత్తుల కోసం వెంపర్లాడుతూ ఢిల్లీ చుట్టూ ప్రదర్శన చేసుకుంటూ, ఇక మీకు మీరు ఏం చెప్తారో చెప్పండి, మేమేనా మేము దేనికైనా మా తలుపులను తెరిచి ఉన్నాయని చెప్పుకుని మరి మాట్లాడుకుంటూ, ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ, సెలబ్రిటీ పార్టీ కానీ
మరి ఏ విధంగా భారతీయ జనతా పార్టీతో తాతాలాడిందో అందరూ ఈ రాష్ట్ర ప్రధానికి అందరూ కూడా చూసే ఉంటారు, తెలుసుకుని ఉంటారు. ఒత్తిడి చేసుకోవడం, ఓ పార్టీని కలిగి ఉండడం ప్రజాస్వామ్యంలో సహజం. కానీ ఈ రకంగా ఎంపర్లాడుకుని కొత్త వాళ్ళైతే అలాగే కాదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో నేను ఈ కార్యక్రమం చేశానని చెప్పుకోవడానికి లేక ఆ గుమ్మం ఈ గుమ్మం తిరుక్కుంటూ ఇవాళ అది చూస్తుంటే రాష్ట్ర ప్రధానికానికి జగస్ఫురంగా ఉంది. అసహించుకుంటారు ఏంటిది అని. నేను ఉదయాన్ని ఒకరు వచ్చి ఎవరు నాకు ఒక వీడియో పెట్టారు. ఉదయాన్నే ఉదయం వీడియో చూశాను. ఏంట్రా ఇదేంటి అని చూస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు మన ఆంధ్రుడు కాకపోయినా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కృష్ణా రివర్ ఫ్రంట్ పార్క్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. శాశ్వత హక్కులతో పేదలకు పట్టాలు పంపిణీ చేస్తున్న సీఎం. టీడీపీ జనసేన బీజేపీ మధ్య తేలిన పొత్తుల లెక్క. ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో 8 గంటలకు పైగా సాగిన చర్చలు. మంగళగిరిలో ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవం. రానున్న ఎన్నికల్లో 175కి 175 గెలిపించి తీరుతామని స్పష్టం చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరల తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.